హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నామమ్మా. డైమెన్షనల్ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చూడమ్మా, యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్. ఏంటో చూద్దాం. కొంచెం ఈ పదాలు వింతగా అనిపించవచ్చు. ఏంటమ్మా, యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఏంటో చూద్దాం. ఓకేనా? అసలు యాక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, రైట్. సరే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇదిగోండి ఒక చిన్న రెక్టాంగులర్ బ్లాక్ తీసుకుంటా. ఒక చిన్న రెక్టాంగులర్ బ్లాక్, చాలా చాలా చిన్నది. ఓకే అమ్మా, వెరీ వెరీ స్మాల్ రెక్టాంగులర్ బ్లాక్ తీసుకుంటా. దీనికి లెంగ్త్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఓకే, అయితే నేను ఈ లెంగ్త్ మెజర్ చేయాలనుకుంటున్నా అమ్మా. ఈ లెంగ్త్ని నేను మెజర్ చేయాలి అనుకుంటున్నా. యాక్చువల్గా దీని లెంగ్త్ సమ్ 3.5 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, దీని యాక్చువల్ లెంగ్త్ అనుకుందాం. ఎంత అనుకుందాం అమ్మా? 3.5 సెంటీమీటర్స్ అని అనుకుందాం మనం. ఓకే, అయితే ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్ నెంబర్ 1, ఈడు స్టూడెంట్ 2. వీళ్ళిద్దరూ ఈ లెంగ్త్ని మెజర్ చేస్తే స్టూడెంట్ 1కి ఏమో దాని వాల్యూ 3.4 సెంటీమీటర్స్ వచ్చింది. స్టూడెంట్ 2కి దాని వాల్యూ 3.8 సెంటీమీటర్స్ వచ్చింది. 3.8 సెంటీమీటర్స్ వచ్చింది. ఒరిజినల్ వాల్యూ ఎంతమ్మా? 3.5 సెంటీమీటర్స్. ఒరిజినల్ వాల్యూ ఎంత? 3.5 సెంటీమీటర్స్. ఓకే, చూడమ్మా, వీళ్ళిద్దరిలో ఎవరి వాల్యూ దీనికి దగ్గరగా ఉంది? స్టూడెంట్ 1 వాల్యూ కదా. ఒరిజినల్ వాల్యూ 3.5, స్టూడెంట్ 1 ఏమో 3.4, స్టూడెంట్ 2 3.8. ఓకే, సో వీళ్ళిద్దరిలో ఎవరి వాల్యూ దీనికి దగ్గరగా ఉంది, క్లోజ్గా ఉంది? ఎవరి వాల్యూ క్లోజ్గా ఉందంటే స్టూడెంట్ 1 వాల్యూనే క్లోజ్గా ఉంది. స్టూడెంట్ 1 మెజర్ చేసిన వాల్యూనే క్లోజ్గా ఉంది. కాబట్టి ఈ స్టూడెంట్ 1 మెజర్ చేసిన వాల్యూని మనం యాక్యురేట్ వాల్యూ అంటాం అమ్మా. యాక్యురేట్ వాల్యూ. ఈ స్టూడెంట్ 1 మెజర్ చేసిన వాల్యూని మనం ఏమంటాం అమ్మా? యాక్యురేట్ వాల్యూ అంటాం. ఓకే, సరేనా? రైట్. నెక్స్ట్ స్టూడెంట్ 2, అది ఇన్యాక్యురేట్. ఇంకోటి స్టూడెంట్ 3 ఉన్నాడు అనుకోండి. స్టూడెంట్ 3 కూడా తీసుకుందాం. స్టూడెంట్ 3 గాడికి ఇది 4 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం. అది కూడా ఇన్యాక్యురేటే. బట్ వీళ్ళిద్దరు మెజర్మెంట్ తీసుకున్నాం అనుకోండి, వీడు యాక్యురేట్ అవుతాడు, వీడు ఇన్యాక్యురేట్ అవుతాడు. ఇది కాకుండా వీళ్ళిద్దరు మెజర్మెంట్సే మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వీడి మెజర్మెంట్ యాక్యురేట్ అవుతుంది, వాడిది ఇన్యాక్యురేట్ అవుతుంది. అంటే ఇక్కడ యాక్యురసీ అంటే ఏంటమ్మా? మనం మెజర్ చేసిన మెజర్మెంట్ ఒరిజినల్ వాల్యూకి ఎంత దగ్గరగా ఉన్నది. మనం మెజర్ చేసిన మెజర్మెంట్, ఇది లెంగ్త్ కావచ్చు, ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ కావచ్చు, టెంపరేచర్ అవ్వచ్చు, ప్రెషర్ అవ్వచ్చు. ఒరిజినల్గా ఎంత ఉంది, మనం మెజర్ చేసింది ఎంత ఉంది, ఆ ఎంత క్లోజ్గా ఉంది మనది, దాన్నే మనం యాక్యురసీ అంటాం. ఎంత క్లోజ్గా ఉంది అంటే యాక్యురసీ అంటే ఏంటమ్మా? యాక్యురసీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ టు ది ట్రూ వాల్యూ. Closeness of measured value to the true value. Okay, closeness of measured value to the true value. కనపడుతుంది కదమ్మా? ఓకే, సో యాక్యురసీ అంటే అది. ఇట్ ఈస్ ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ టు ది ట్రూ వాల్యూ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ యాక్యురేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం తెలుసుకోవాలమ్మా? ప్రెసిషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సరే, మళ్ళీ సేమ్ దీనికే వస్తామమ్మా. ఈసారి ఓకే, ఇది అయిపోయిందా? మీ టాపిక్ ఎక్కడో అయిపోయింది, యాక్యురసీ ఎక్కడో అయిపోయింది, దీన్ని మర్చిపోండి ఇంకా. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రెసిషన్ గురించి చెప్తున్నా. మళ్ళీ ఇదిగోండి ఇదే తీసుకుంటా. ఈసారి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్ ఏ అండ్ స్టూడెంట్ బి. ఓకే, స్టూడెంట్ ఏ అండ్ స్టూడెంట్ బి. స్టూడెంట్ ఏ ఈ లెంగ్త్ మెజర్ చేశాడు. దేంతో మెజర్ చేశాడు అంటే స్కేల్తో మెజర్ చేశాడు అనుకుందాం. మీ దగ్గర ఉండే నార్మల్ స్కేల్ ఉంటుంది కదమ్మా, ఆ స్కేల్తో మెజర్ చేశాడు అందులో. స్టూడెంట్ బి ఇదే లెంగ్త్ని ఒక సెపరేట్ ఇన్స్ట్రుమెంట్, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్, మీకు తెలియదు అది, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్,
ఓకే, ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఆల్రెడీ ప్రాక్టికల్స్ ఎవరైనా చేస్తుంటే తెలుస్తుంది అమ్మా. ఒక సెపరేట్ ఇన్స్ట్రుమెంట్ తోటి స్టూడెంట్ బి ఈ లెంగ్త్ మెజర్ చేశాడు. అది ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు చూడమ్మా, వెర్నియర్ క్యాలిపర్స్ అంట. ఇప్పుడు ఇవేంటి వెర్నియర్ క్యాలిపర్స్ అంటే ఏంటి? స్క్రూ గేజ్ కూడా ఉంటుంది. స్క్రూ గేజ్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని ఇప్పుడు లేదమ్మా. దీనికి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ మీద సెపరేట్గా ఒక వీడియో చేస్తాము. దాని గురించి మీరేం వరి అవ్వద్దు. సరే, వీళ్ళిద్దరూ రెండు సెపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఈ లెంగ్త్ని మెజర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, స్టూడెంట్ ఏ ఏం చేశాడంటే ఈ లెంగ్త్ని మెజర్ చేశాడు. వాడికి 3.4 సెంటీమీటర్స్ వచ్చింది. స్టూడెంట్ బి సేమ్ లెంగ్త్ మెజర్ చేశాడు. వీడికి ఏమొచ్చిందంటే 3.47 వచ్చింది. అదేంటిది? ఒక డిజిట్ ఎక్స్ట్రా వచ్చిందేంటి అనుకోకండి. ఏంటో చెప్తా అమ్మా. మీరు స్కేల్లో మినిమం ఎంత మెజర్మెంట్ చేయగలరు? మినిమం మెజర్మెంట్ ఎంత చేయగలరమ్మా? స్కేల్ మీ దగ్గర స్కేల్ ఉంది, మీటర్ స్కేల్ ఉంది, మామూలు స్కేల్, చెక్క స్కేలో, ప్లాస్టిక్ స్కేలో ఉంది. ఆ ప్లాస్టిక్ స్కేల్లో మీరు లీస్ట్ మెజర్మెంట్ ఎంత చేయగలరమ్మా? లీస్ట్ మెజర్మెంట్ ఎంత చేయగలరు అంటే 1 మిల్లీమీటర్, అంతేనా? ఓకే అమ్మా, స్కేల్ ఎలా ఉంది? డింగ్ 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 5 లైన్స్ తర్వాత పెద్ద లైన్ ఉంటుంది, మళ్ళీ డింగ్ 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 డింగ్. ఓకే ఓకే, ఇది 0, ఇది 1 అంటాం. ఓకే, మళ్ళీ ఇంకో 10 లైన్స్ 1 2 3 4 5 6 7 8 9 10, ఇది 2 అంటాం. ఓకే, ఇక్కడ ఒక్కొక్క చిన్న డివిజన్ యొక్క లెంగ్త్ ఎంతమ్మా? 1 మిల్లీమీటర్. అంటే స్కేల్తో మనం లీస్ట్ ఎంత మెజర్ చేయగలం? లీస్ట్ మెజర్మెంట్ 1 మిల్లీమీటర్. ఈ 1 మిల్లీమీటర్ని మనం 0.1 సెంటీమీటర్ అని కూడా రాయొచ్చు కదా, ఎందుకంటే 10 మిల్లీమీటర్స్ 1 సెంటీమీటర్, కాబట్టి 1 మిల్లీమీటర్ ఏమవుతుంది? 0.1 సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు కదా. ఓకే, సో మనం మెజర్ చేసే వాల్యూస్ ఇదిగోండి ఇలాగ 3.4, 3.6, 3.8, 3.9 ఈ విధంగా వస్తాయి. సో స్కేల్తో మెజర్ చేసే లీస్ట్ వాల్యూ ఎంతమ్మా? 0.1 సెంటీమీటర్. అందుకని మనకు వచ్చే వాల్యూస్ కూడా 3.1, 3.2, 3.3, 3.4 ఆ విధంగా వస్తాయి. అయితే వెర్నియర్ క్యాలిపర్స్ తోటి లీస్ట్ వాల్యూ, మనం మెజర్ చేయగలిగే లీస్ట్ వాల్యూ 0.01 సెంటీమీటర్స్, అంటే 0.1 మిల్లీమీటర్ అనమాట. అంటే ఏంటమ్మా? 0.1 మిల్లీమీటర్. అంత చిన్న వాల్యూ మెజర్ చేయొచ్చు వెర్నియర్ క్యాలిపర్స్ తోటి, అంత చిన్న వాల్యూ మెజర్ చేయొచ్చు. ఓకే, ఇదేమో 3.4, ఇదేమో 3.47. 3.4 ఇది 3.47 అని వచ్చింది దీనికి ఆన్సర్. ఓకే, ఎందుకు అలా వచ్చింది? 3.47 ఎక్స్ట్రా ఇంకో డిజిట్ ఎందుకు వచ్చింది అంటే వెర్నియర్ క్యాలిపర్స్ తోటి ఎక్స్ట్రాగా మనం స్క్రూ గేజ్ తీసుకున్నాం అనుకోండి, 3.471 472 ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే స్క్రూ గేజ్లో 0.001 సెంటీమీటర్స్ మెజర్ చేయొచ్చు స్క్రూ గేజ్ తోటి. ఓకే అమ్మా, స్క్రూ గేజ్ తోటి 0.001 సెంటీమీటర్స్ మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా? అదమ్మా, అది తేడా అంతే. సో రెండు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ మనకు అనవసరం, తర్వాత చూద్దాం. రెండు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మెజర్ చేస్తే స్టూడెంట్ ఏ 3.4 సెంటీమీటర్స్ వచ్చింది, స్టూడెంట్ బికి 3.47 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, అయితే వీళ్ళిద్దరు మెజర్మెంట్ యాక్యురేట్ కావచ్చు. ఈ 3.5 వీడిది 3.4, వీడిది కూడా ఆల్మోస్ట్ 3.4. అయితే వీడిది మోర్ ప్రిసైజ్ అంటాం అమ్మ, మోర్ ప్రిసైజ్. వీడి మెజర్మెంట్ని మోర్ ప్రిసైజ్ మెజర్మెంట్ అంటాం. ఓకే, అర్థమైందా? అంటే ఏతో పోలిస్తే వీడి మెజర్మెంట్ మోర్ ప్రిసైజ్ మెజర్మెంట్ అంటాం అమ్మ. ఇప్పుడు ఇంకో స్టూడెంట్ తీసుకుందాం, స్టూడెంట్ సి. స్టూడెంట్ సి గాడు మళ్ళీ సేమ్ దీన్ని మెజర్ చేశాడు. మెజర్ చేస్తే వాడికి ఎంత వచ్చింది అంటే 3.97. 3.97 వచ్చింది అనుకోండి, 3.97 వచ్చింది. ఓకే, వీడిది కూడా ప్రిసైజ్ మెజర్మెంట్. ఓకే, వీడితో పోలిస్తే, స్టూడెంట్ ఏతో పోలిస్తే బిది ప్రిసైజ్ మెజర్మెంటే, సిది ప్రిసైజ్ మెజర్మెంటే. ప్రిసైజ్ వేరు, యాక్యురసీ వేరమ్మా. ప్రిసిషన్ వేరు, యాక్యురసీ వేరు. యాక్యురసీ అంటే ఏంటి? ఒరిజినల్ వాల్యూకి ఎంత దగ్గరగా ఉంది, అదే యాక్యురసీ. ఒరిజినల్ వాల్యూ, ఇట్ ఈస్ ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ టు ది ట్రూ వాల్యూ. మనం మెజర్ చేసిన వాల్యూ ఒరిజినల్ వాల్యూకి ఎంత దగ్గరగా ఉంది, అది యాక్యురసీ. ప్రిసిషన్ వేరు. ప్రిసిషన్ ఏంటి? ఎంత పర్ఫెక్ట్గా మనం మెజర్ చేస్తున్నాం.
ఇక్కడ చూడండి సింపుల్గా 3.4 సెంటీమీటర్స్ అన్నాం. అయితే వీడు ఇంకా పర్ఫెక్ట్గా మెజర్ చేశాడు 3.47 సెంటీమీటర్స్. వీడికి 3.97 సెంటీమీటర్స్. ఓకే అమ్మ, వీడు అప్ టు 1 మిల్లీమీటర్ మాత్రమే మెజర్ చేయగలిగాడు. అప్ టు లీస్ట్ ఎంత మెజర్ చేయగలడు? అప్ టు 1 మిల్లీమీటర్ లేదా అప్ టు 0.1 సెంటీమీటర్. అయితే వీళ్ళిద్దరూ అప్ టు 0.01 సెంటీమీటర్స్ వరకు మెజర్ చేయగలిగారు. వీళ్ళిద్దరూ అప్ టు 0.01 సెంటీమీటర్స్ వరకు మెజర్ చేయగలిగారు. అందుకే వీళ్ళిద్దరు మెజర్మెంట్స్ని మనం ప్రిసైజ్ మెజర్మెంట్ అనాలి. అయితే ఈ స్టూడెంట్ బి గారు ఉన్నాడు కదా, స్టూడెంట్ బి గారు ప్రిసైజ్ ప్లస్ యాక్యురేట్. ఎందుకు? ట్రూ వాల్యూకి బాగా దగ్గరగా ఉంది. చూసారు 3.47, యాక్చువల్ వాల్యూ 3.5, అయితే వీడు 3.47 చాలా దగ్గరికి వెళ్ళాడు. సో దీన్ని మోర్ ప్రిసైజ్ మెజర్మెంట్ ప్లస్ యాక్యురేట్. ప్రెసిషన్ ఉంది, యాక్యురసీ ఉంది. వీడికి ప్రెసిషన్ ఉంది కానీ యాక్యురసీ లేదు. ఓకే అమ్మ, వీడికి ప్రెసిషన్ ఉంది కానీ యాక్యురసీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రెసిషన్ అంటే యాక్యురసీ అంటే ఏంటో అర్థమైందమ్మా? ప్రెసిషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లీస్ట్ మెజర్మెంట్ విచ్ కెన్ బి మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్. రాద్దాం ఎక్కడన్నా రాద్దాం. ప్రెసిషన్ అంటే ఇక్కడ రాద్దాం, ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తున్నాం. ఇట్ ఈస్ ద లీస్ట్ మెజర్మెంట్ which can be measured. దాన్ని ప్రెసిషన్ అంట. ఓకే, అది యాక్యురేట్గా ఉండాల్సిన అవసరం లేదు. యాక్యురేట్గా ఉండొచ్చు, యాక్యురేట్గా ఉండకపోవచ్చు. చూడండి వీళ్ళిద్దరు కేసులో వీడు యాక్యురేట్గా ఉన్నాడు, వీడు యాక్యురేట్గా లేడు. అయితే వీడితో పోలిస్తే వీళ్ళిద్దరూ ప్రిసైజ్గానే మెజర్ చేశారు. వీడితో పోలిస్తే ప్రెసిషన్ వీళ్ళిద్దరి దగ్గరే ఎక్కువ, అయితే యాక్యురసీ వీళ్ళిద్దరికి ఎక్కువ, వీడికి తక్కువ. సో ఆ ప్రెసిషన్ వేరు, యాక్యురసీ వేరు. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ అంటే ఏంటమ్మా? ఎర్రర్ అంటే తప్పు. మనం ఏదో మెజర్ చేస్తాం, దాంట్లో ఏదో ఎంతో కొంత తప్పు ఉంటుందమ్మా. ఓకే అమ్మా, ఫిజిక్స్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి, ఫిజిక్స్ అనే కదా దేంట్లో అయినా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి ఏదైనా వాల్యూ మనం మెజర్ చేసామనుకోండి, అమ్మా, ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత ఎర్రర్ ఉంటుంది. అది 100% గ్యారంటీ. ఎంతో కొంత ఎర్రర్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో దాన్నే మనం ఎర్రర్ అంటే ఏంటో తప్పు, మనం చేసే మెజర్మెంట్లో చిన్న తప్పు, దాన్నే మనం ఎర్రర్ అంటాం. ఓకే, ఈ ఎర్రర్స్ 2 రకాలమ్మా. ఈ ఎర్రర్స్ 2 టైప్స్. ఏంటవి? సిస్టమాటిక్ ఎర్రర్స్, రెండోది ర్యాండమ్ ఎర్రర్స్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్. ఫస్ట్ సిస్టమాటిక్ ఎర్రర్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ సిస్టమాటిక్ ఎర్రర్స్? ఓకే అమ్మా, సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే చూడమ్మా, ఎర్రర్స్ విచ్ అక్కర్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్. ఓకే, ఏంటమ్మా ఎర్రర్స్ అంటే ఏంటో చెప్తాం, ముందు రాసేద్దాం. ఎర్రర్స్ విచ్ అక్కర్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్. సింపుల్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే ఏంటమ్మా? ఎర్రర్స్ విచ్ అక్కర్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? టింగ్ 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 టింగ్. దీని లెంగ్త్ మెజర్ చేయడమే కదమ్మా. దీని లెంగ్త్ 3.5 సెంటీమీటర్స్ అనుకుందాం. దీని హైట్ ఏమో 4 సెంటీమీటర్స్ అనుకుందాం. దీని డింగ్ 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 దీని ఇది డెప్త్ 2 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి హైట్ డింగు మెజర్ చేసాం. ఓకే, మెజర్ చేస్తే ఈ లెంగ్త్ ఎంత వచ్చింది అంటే 3.6 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి లెంగ్త్. హైట్ ఎంత వచ్చిందంటే 4.1 సెంటీమీటర్ వచ్చింది అనుకోండి. ఇది ఎంత వచ్చింది అంటే డెప్త్ ఎంత వచ్చింది అంటే 2.1 సెంటీమీటర్స్ వచ్చింది. ఇవి ఒరిజినల్ వాల్యూస్ అమ్మ. ఇవన్నీ ఒరిజినల్ వాల్యూస్. ఇవి మనం మెజర్ చేసిన వాల్యూస్, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి మెజర్ చేస్తాం. అది చూడమ్మా, ఇది ఒరిజినల్ వాల్యూ 3.5, కానీ మనకు వచ్చిన వాల్యూ అంతా 3.6. అంటే ఎంత తేడా ఉంది? 0.1 సెంటీమీటర్స్ తేడా ఉంది. అదే ఎర్రర్. ప్లస్సా మైనస్సా? ప్లస్. దీన్ని పాజిటివ్ ఎర్రర్ అంటాం. ఓకే, దీన్ని మనం పాజిటివ్ ఎర్రర్ అంటాం.
ఓకే అమ్మా, అంటే పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్ అన్నా కదా. పాజిటివ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ ఎర్రర్ అండి, నెగిటివ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ ఎర్రర్ అండి. ఓకే, సో ఇక్కడ కూడా 0.1 వచ్చింది, ఇక్కడ కూడా 0.1 వచ్చింది. సిస్టమాటిక్ ఎర్రర్స్ ఈ విధంగా వస్తాయంటే ఏదో ఒక డైరెక్షన్లోనే వస్తాయి. ఎర్రర్ విచ్ అక్కర్ ఇన్ ఐదర్ పాజిటివ్ డైరెక్షన్, ఇక్కడ ఐదర్ అని రాయాలి, ఐదర్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. ఓకే, ఆర్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. ఇన్ రాయలేదు ఇక్కడ, సూపర్. ఐదర్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. ఓకే అమ్మా, సో ఇది సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే ఇవి. ఇక్కడ ఏమైందమ్మా, ఇలా వచ్చింది. సో ఇంకో ఇన్స్ట్రుమెంట్ తోటి మనం మెజర్ చేసాం, ఇంకో ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేసినప్పుడు వాల్యూస్ ఇలా వచ్చినాయి. 3.3 సెంటీమీటర్స్ ఒకటి వచ్చింది. ఓకే, ఇంకోటి ఏమో 3.8 సెంటీమీటర్స్ వచ్చింది, ఇంకోటి 1.8 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ చూడండి, -0.2 -0.2. అమ్మా ఇవి ఈక్వల్గా రావాలని ఏం లేదు, నెగిటివ్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ 3 సార్లు ఏమొచ్చిందమ్మా, నెగిటివ్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ 3 సార్లు పాజిటివ్ ఎర్రర్ వచ్చింది. ఇలాగా ఎర్రర్ అనేది ఏదో ఒక సైడ్ మాత్రమే వస్తుంది, ఐదర్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్. అటువంటి ఎర్రర్స్ని మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటాం. అటువంటి ఎర్రర్స్ని మనం ఏమంటాం అమ్మా, సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటాం. ఓకే, ఎందుకు వస్తున్నాయి సిస్టమాటిక్ ఎర్రర్స్? వై దే ఆర్ అక్కరింగ్? ఓకే, ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి చెప్పడం, ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ది డ్యూ టు ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చేద్దాం. ఎలా రాద్దాం? ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటిది ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్? ఏంటమ్మా ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్ పర్ఫెక్ట్గా లేదు, పర్ఫెక్ట్గా క్యాలిబ్రేట్ చేయలేదు అనమాట. క్యాలిబ్రేషన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యామ్మీటర్ ఉంది. ఓకే, ఒక యామ్మీటర్ ఉంది. యామ్మీటర్ ఏం చేస్తుందమ్మా, కరెంట్ మెజర్ చేస్తుంది. యామ్మీటర్ ఏం చేస్తుంది, కరెంట్ మెజర్ చేస్తుంది. వోల్ట్ మీటర్ ఉంది. వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది, వోల్టేజ్ మెజర్ చేస్తుంది. ఓకే, కరెంట్ని యాంపియర్స్లో మెజర్ చేస్తాం. సపోజ్ ఒక సర్క్యూట్లో కరెంట్ 2 యాంపియర్స్ వచ్చింది, కానీ యామ్మీటర్ 1.5 మెజర్ చేస్తుంది. అంటే ఏంటి, క్యాలిబ్రేషన్ తప్పు ఉంది, అంతేనా? ఓకే, ప్రతిసారి ఒక 0.5 తగ్గిస్తుందమ్మా. 2 యాంపియర్స్ కరెంట్ పంపిస్తుంది, అది 1.5 చూపిస్తుంది. 3 యాంపియర్స్ కరెంట్ పంపిస్తుంది, 2.5 చూపిస్తుంది. అంటే ఏం జరిగింది, అక్కడ చిన్న క్యాలిబ్రేషన్ అనేది తగ్గిందనమాట. అయితే 2 volts పంపించినప్పుడు 2 volts వచ్చేటట్టు క్యాలిబ్రేషన్ చెయ్యాలి ఆ ఇన్స్ట్రుమెంట్, అలా చేయలేదు. దాన్నే క్యాలిబ్రేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ ఉంది చూడమ్మా. ఇది చూద్దాం, ఇదైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటది, ఒక టేప్ ఉందమ్మా. టేప్, స్కేల్ కాదు, టేప్ తీసుకోండి. చూడమ్మా, టేప్ని ఎక్కువసేపు వాడి ఎక్కువ కొన్ని చాన్నాలు వాడేమనుకోండి, టేప్ సాగిపోద్ది, మనకు తెలియదు అది. యాక్చువల్గా ఏం జరుగుతుందమ్మా, టేప్ సాగిపోతుంది. బాగా పాత టేప్ తీసుకోండి, ఆ పాత టేప్ని స్కేల్ని పక్కన పెట్టండి. సెంటీమీటర్స్, టేప్లో సెంటీమీటర్స్ ఉంటాయి, ఇంచెస్ ఉంటాయి, అలాగే స్కేల్లో కూడా సెంటీమీటర్స్ ఉంటాయి కదమ్మా. ఆ సెంటీమీటర్స్ని ఈ సెంటీమీటర్స్ని పక్కన పెట్టడం మ్యాచ్ కావయ్యి. ఎందుకు, టేప్ సాగిపోయింది అక్కడ. ఓకే అమ్మా, సో ఇప్పుడు టైలర్ వస్తాడు, మన కొలతలు తీసుకుంటాడు. ఏ టేప్ తోటి, ఆ సాగిపోయిన టేప్ తోటి కొలతలు తీసుకుంటాడు. ఓకే, వాడు కుట్టేటప్పుడు కొత్త టేప్ తీసుకొని దాంతో కొలిచాడు అనుకోండి. ఓకే, ఫస్ట్ మనకి ఏం చేశాడు, సాగిపోయిన టేప్ తోటి కొలతలు తీసుకున్నాడమ్మా, అయిపోయింది. వాడు కుట్టేటప్పుడు కట్ చేస్తాడు కదా, ఆ క్లాత్ కట్ చేస్తాడు కదా టైలర్. కట్ చేసినప్పుడు కొత్త టేప్ తీసుకున్నాడు అనుకుందాం, కొత్త టేప్ కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది, అంతే కదా. ఈ సాగిపోయిన టేప్తో పోలిస్తే కొత్త టేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సాగిపోయిన టేప్లో 3 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి. ఓకే, అంటే యాక్చువల్గా సాగిపోయిన టేప్ ఏం చేస్తుంది, తక్కువ మెజర్మెంట్ చూపిస్తుంది. ఫస్ట్ 4 సెంటీమీటర్స్ మెజర్మెంట్ అది 3 సెంటీమీటర్స్ చూపించింది అనుకుందాం. ఓకేనా, వీడు కొత్త టేప్తో మెజర్ చేసి కట్ చేస్తాడు. ఓకే, అప్పుడు మనకు బట్టలు ఏమైపోతాయి, టైట్ అయిపోతాయి, అంతేనా? అంతే కదమ్మా. చూడమ్మా, యాక్చువల్గా లెంగ్త్ 4 సెంటీమీటర్స్ అమ్మా. టేప్ సాగిపోవడం వల్ల ఆ సాగిపోయిన టేప్తో క్యాలిక్యులేట్ చేశాడు కాబట్టి 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, ఈలోపు ఏం చేశాడు, మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత కొత్త టేప్ కొన్నాడు. ఆ కొత్త టేప్ తోటి కట్ చేశాడు అనుకుందాం. కొత్త టేప్ తోటి టైలర్ కట్ చేశాడు అనుకుందాం క్లాత్. అప్పుడు ఏం చేస్తాడు, కొత్త టేప్తో మెజర్ చేసినప్పుడు 3 సెంటీమీటర్స్ అంటే పాత టేప్తో 2 సెంటీమీటర్సే. అర్థమైందా? అప్పుడు ఏమవుతాయమ్మా, వాడు కుట్టిన తర్వాత బట్టలు ఏమవుతాయి, వేసుకుంటే టైట్గా అయిపోతాయి. ఓకేనా? సో అటువంటి ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల
అటువంటి ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఈ ఎర్రర్ అనేది వస్తుంది. అయితే పాజిటివ్ ఎర్రర్ రావచ్చు, లేదంటే నెగిటివ్ ఎర్రర్ రావచ్చు. రెండోది ఎందువల్ల వస్తుంది అంటే ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్, డిఫెక్టివ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్, సరైన ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా వస్తుందమ్మా. ఏదో ఒక హీట్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఒక హీట్ ఎక్స్పెరిమెంట్లో టెంపరేచర్ చేంజ్ కాకూడదు, టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్, లేదంటే హీట్ చేంజ్ కాకూడదు, హీట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఓకే, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఏదో ఎక్స్పెరిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ థర్మామీటర్ తోటి మనం టెంపరేచర్ మెజర్ చేసుకుంటాం, మన బాడీ టెంపరేచర్ మెజర్ చేసుకుంటున్నాం. ఓకే, కొంతమంది నోట్లో పెడతారు, అదొక టెక్నిక్. కొంతమంది చంకలో పెడతారు, అంతేనా? పెద్దోళ్ళు వెళ్ళారనుకో నోట్లో పెడతారు టెంపరేచర్. ఈ మధ్యన డిజిటల్ వచ్చినాయి, ఇలా నెత్తి మీద పెట్టుకొని చూసేస్తున్నారు. చెప్తున్నాం మామూలుగా. థర్మామీటర్ ఏం చేస్తాడమ్మా, ఫస్ట్ నోట్లో పెడతాడు. మామూలుగా పెద్దవాళ్ళు వెళ్తారు. చిన్నపిల్లలు నోట్లో పెడితే కొరికేస్తారు, దాంట్లో మెర్క్యూరీ వెళ్ళిపోతుందని చెప్పి భయపడి ఏం చేస్తారు, చంకలో పెడతారు. అయితే నోట్లో పెట్టినప్పుడు పర్ఫెక్ట్ టెంపరేచర్ వస్తుందమ్మా, చంకలో పెట్టినప్పుడు కొంచెం తక్కువ టెంపరేచర్ వస్తుంది. అర్థమైందా? చంకలో పెట్టినప్పుడు 1 డిగ్రీ, అట్లీస్ట్ 1 డిగ్రీ అయినా తేడా ఉంటుంది. నోట్లో పెట్టినప్పుడు ఒక టెంపరేచర్, చంకలో పెట్టినప్పుడు ఒక టెంపరేచర్ వస్తుందమ్మా. జస్ట్ 1 డిగ్రీ అన్న తేడా ఉంటుంది. ఓకే, అదొక ఎక్స్పెరిమెంట్ అనుకోండి. నోట్లో పెట్టడం అనేది కరెక్ట్ ఎక్స్పెరిమెంట్, చంకలో పెట్టడం అనేది వేరే. కొంచెం పాపం వేరే రీజన్స్ వల్ల చంకలో పెట్టాడు. ఓకే, అర్థమవుతుంది ఏం పెట్టాడు ఏంటో చంకలో. సరే, సో అటువంటి ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్, అటువంటి డిఫరెంట్ ఇంపర్ఫెక్ట్ లేదా డిఫెక్టివ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల ఈ సిస్టమాటిక్ ఎర్రర్ అనేది రావచ్చు. థర్డ్ది పర్సనల్ ఎర్రర్స్. అంటే మనం చేసే ఎర్రర్స్. మన ఎక్స్పెరిమెంట్ చేసే వ్యక్తి ఎలా చేశాడో తెలియదు. కొంతమంది కేర్లెస్నెస్గా చేస్తారు, కొంతమంది పర్ఫెక్ట్గా చేస్తారు. నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి కొంతమంది చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. కొంతమంది ఏంటి తొక్కలే, ఈ దీంట్లో ఏం పోతుంది మనకి, ఆ చిన్న మెజర్మెంట్ తేడా వస్తే ఏముంది. ల్యాబ్లో కూడా చూస్తారమ్మా, మీరు ల్యాబ్ చేసేటప్పుడు ల్యాబ్ చేస్తున్నారు లేదు నాకు తెలియదు. ఓకే అమ్మా, ల్యాబ్ చేసేటప్పుడు కనబడదు. కొంతమంది చాలా పక్కాగా చేయాలని కూర్చుంటారు. ఓకే, వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ లేట్ అవ్వచ్చు కానీ వాల్యూస్ కరెక్ట్గా వస్తాయి. కొంతమందిని కేర్లెస్గా చేస్తారా, ఓకే అలా చేస్తారనమాట. రెక్లెస్నెస్ ఉంటుంది అనమాట. అలాగే మన ల్యాబ్లో కుదురుతుంది కానమ్మా, నిజంగా ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఇటువంటి కేర్లెస్నెస్ ఉందనుకోండి, మొత్తానికి మోసం వస్తుందమ్మా. ఓకే, మన ల్యాబ్లో ఇంటర్మీడియట్లోనే డిగ్రీలోనే ఎక్స్పెరిమెంట్లు చేయడానికి బాగానే ఉంటుంది, అలా నడుస్తుంది. అయితే పెద్ద ఎక్స్పెరిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఏదో చేయాలి. వీడు ఏదన్నా తేడా చేశాడు అనుకోండి, ఓకే, న్యూక్లియర్ రియాక్టర్లో చైన్ రియాక్షన్ కూడా ఉంటుందమ్మా. ఆ చైన్ రియాక్షన్ అన్కంట్రోల్డ్గా అయిపోయింది అనుకోండి, అటామిక్ బాంబ్, అది పేలిపోద్ది మొత్తం. ఓకే, సో ఆ కేర్లెస్నెస్ అనేది ఉండకూడదు అనమాట. సో ఆ పర్సనల్ ఎర్రర్స్, కేర్లెస్నెస్, ఓకే, రెక్లెస్నెస్ అది ఉండకూడదు అనమాట. ఓకే, అలా పర్సనల్ ఎర్రర్స్ వల్ల కూడా సిస్టమాటిక్ ఎర్రర్స్ వస్తాయి అంటున్నాడు. ఇదమ్మా సిస్టమాటిక్ ఎర్రర్స్. సో సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే ఏంటి? ఎర్రర్స్ విచ్ అక్కర్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్, ఎయిదర్ పాజిటివ్ ఆర్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. పాజిటివ్ సైడ్ అయితే పాజిటివ్ ఎర్రర్ అంటాం, నెగిటివ్ సైడ్ అయితే నెగిటివ్ ఎర్రర్ అంటాం. ఎందువల్ల వస్తాయి అవి? డ్యూ టు ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్, ఇంకోటి పర్సనల్ ఎర్రర్స్. ఏంటో చెప్పా కదమ్మా అవి. మరి వీటిని ఎలా మినిమైజ్ చేయొచ్చు? హౌ టు మినిమైజ్ సిస్టమాటిక్ ఎర్రర్స్. ఏంటమ్మా? ఫస్ట్ది ఏంటి? ఇంపర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కదా. సో ఎలా మినిమైజ్ చేస్తాం అంటే యూజింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. సెకండ్ది ఏంటి? ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అంటున్నాం. సెకండ్ ఏంటమ్మా? ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. ఓకే, ఏం రాయాలి? ఫాలోయింగ్ కరెక్ట్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. మన ఇష్టం, దీన్ని బట్టి రాయచ్చమ్మా. ఫాలోయింగ్ కరెక్ట్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. ఇవో 2 మార్క్స్ క్వశ్చన్ అనుకుంటాం నాకు తెలిసి. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఐపీఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదో 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ థర్డ్. థర్డ్ ఏముంది ఇక్కడ? పర్సనల్ ఎర్రర్స్ అని ఉంది. పర్సనల్ ఎర్రర్స్ అంటే మనం చేసే కేర్లెస్నెస్. ఓకే,
సో దీన్ని మనం ఏం చేస్తాం, రిమూవింగ్ లేదా రెడ్యూసింగ్ పర్సనల్ బయాస్. మనం సొంతంగా చేసే పనికి మన తప్పులన్నీ రిమూవ్ చేయడం, రెడ్యూస్ చేయడం. కంప్లీట్గా రిమూవ్ చేయలేకపోవచ్చు, కానీ రెడ్యూస్ అయితే చేయొచ్చు కదా, అలా రెడ్యూస్ చేయడం. ఇంకోటి ఇది చూడమ్మా, అయితే పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది లేదంటే నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. పాజిటివ్ డైరెక్షన్లో ఎర్రర్ ఉందనుకోండి, ఎంత ఎర్రర్ పాజిటివ్ వైపు వస్తుందో అంత తీసేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక టేప్తో మనం మెజర్ చేసామన్నాం, 3 సెంటీమీటర్స్ ఆ టేప్లో మెజర్ చేస్తే 2 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు మెజర్మెంట్స్కి టైలర్ ఏం చేస్తాడు, 1 సెంటీమీటర్ యాడ్ చేస్తాడు. ఇంకో మెజర్మెంట్లో 5 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి, వాడికి తెలుసు 1 సెంటీమీటర్ తక్కువ చూపిస్తుంది అని తెలుసు, కాబట్టి ఏం చేస్తాడు, 1 సెంటీమీటర్ యాడ్ చేస్తాడు. ఒకవేళ 1 సెంటీమీటర్ ఎక్కువ చూపిస్తుంది అనుకోండి, ఏం చేస్తాడు, 1 సెంటీమీటర్ తీసేస్తాడు. లెంగ్త్ 1 సెంటీమీటర్ ఎక్కువ చూపిస్తుంది అని టైలర్కి తెలుసు, అప్పుడు ఏం చేస్తాడు, వచ్చిన వాల్యూలోంచి 1 సెంటీమీటర్ తీసేస్తాడు. అంతే కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, నెసెసరీ కరెక్షన్స్ చేస్తున్నాడు అక్కడ. ఓకే, సో మేకింగ్ నెసెసరీ కరెక్షన్స్. ఈ రకంగా సిస్టమేటిక్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయొచ్చు. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ చూడండి అమ్మా, ర్యాండమ్ ఎర్రర్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటమ్మా, ర్యాండమ్ ఎర్రర్స్. ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఎర్రర్స్ హూజ్ కాజ్, ఏం రైమింగ్, హూజ్ కాజ్ ఈజ్ నాట్, ఇదన్నీ నా సొంత డెఫినేషన్లు అమ్మ. ఓకే, ఎగ్జాక్ట్ డెఫినేషన్ మీరు నోట్స్లో చూసుకోండి. నోట్స్ అంటే ఏంటి, టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉన్న మెటీరియల్ చూడండి అమ్మ. ఏంటంటే జస్ట్ మీకు అర్థమయ్యేలాగా నేను రాస్తున్నాను అంతే డెఫినేషన్స్. ఎగ్జాక్ట్ డెఫినేషన్స్ మీరు మెటీరియల్లో చూడండి. అయితే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీరు ఆ డెఫినేషన్ చూసారనుకోండి, పక్కా ఇంకా మీరు మళ్ళీ మర్చిపోరనమాట. అలాగే ఓకేనా. ఎర్రర్స్ హూజ్ కాజ్ ఈజ్ నాట్ నోన్ అంటే ఏంటమ్మా, అది ఎందుకు వచ్చినాయో తెలియదు. ఆ ఎర్రర్స్ ఎక్స్పెరిమెంట్ చేసేవాడికి ఆ ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయో తెలియదమ్మా. ఓకే, ఇవి పాజిటివ్ ఎర్రర్ అవ్వచ్చు, నెగిటివ్ ఎర్రర్ అవ్వచ్చు, ఏదైనా రావచ్చు. సిస్టమేటిక్ ఎర్రర్స్ ఏంటమ్మా, అయితే పాజిటివే వస్తాయి లేదంటే నెగిటివే వస్తాయి. సిస్టమేటిక్ ఎర్రర్స్ అయితే పాజిటివే వస్తాయి లేదంటే నెగిటివే వస్తాయి. ఇది అలా కాదు, పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. కొన్నిసార్లు పాజిటివ్ ఎర్రర్ వస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్ ఎర్రర్ వస్తుంది. మనం చెప్పలేం. ఓకే, మనం చెప్పలేము. కాజ్ నాట్ నోన్ అంతే. ఎందుకు వస్తుందో ఎర్రర్ మనకు తెలియదు. అంటే ఎందుకు వస్తుందో తెలియదు అంటే చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ కరెంటుకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తున్నాం. ఓకే, కరెంటుకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తున్నాం. ఒక పర్టికులర్ ఏంటది, ఒక పర్టికులర్ ఎక్స్పెరిమెంట్లో వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండాలి. ఎక్స్పెరిమెంట్ రూల్ అది. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి మనం, ఆ ఎక్స్పెరిమెంట్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, సరే చేస్తున్నాం, స్టార్ట్ చేసాం. సడన్గా మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి. రావచ్చు కదమ్మా, మనకు తెలియదు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వస్తుందని మనకు తెలియదు. ఓకే, మరీ సడన్గా వోల్టేజ్ డౌన్ అవడం, వోల్టేజ్ పెరగడం అంటే మనకు తెలుస్తుంది. స్లైట్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి, మనకు తెలియదు. ఎక్స్పెరిమెంట్లో కూడా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అరే ఏంటిది, మనం అంతా కరెక్ట్గానే చేసాం, ఎలా వచ్చింది ఏంటి, ఇలా రాకూడదు కదా అనుకుంటాం అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్పెరిమెంట్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. ఏంటి, సరౌండింగ్ టెంపరేచర్, అట్మాస్ఫియర్లో సరౌండింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. మెయింటైన్ చేయగలమా కాన్స్టెంట్గా? చేయలేం కదమ్మా. ఒకసారి సడన్గా టెంపరేచర్ పెరుగుద్ది, సడన్గా మబ్బు పట్టేసింది అనుకోండి, టెంపరేచర్ తగ్గుద్ది. ఒకేసారి వర్షం పడిపోయింది, టెంపరేచర్ తగ్గుద్ది. వర్షం పడిన తర్వాత మళ్ళీ ఎండ వచ్చింది, టెంపరేచర్ పెరుగుద్ది. మనం ఏమైనా కంట్రోల్ చేయగలమా అది? ఓకే, సో అలాగా మనకు తెలియకుండానే కొన్ని చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఈ ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. మనకు తెలియదు అవి ఎందుకు తేడా వచ్చింది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది జరిగింది కదా, ఇందువల్ల జరిగి ఉండొచ్చు అని అంటూ ఉంటాం అమ్మ. అటువంటి ఎర్రర్స్ని మనం ఏమంటాం అమ్మ, ర్యాండమ్ ఎర్రర్స్. కాజ్ తెలియదు మనకి. ఓకేనా. అంటే ఈ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇది టెంపరేచర్ మారకుండా ఉండాలి, లేదా వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండాలి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండాలి. ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ ఉంటాయి కదమ్మా. ఆ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ చేంజ్ కాకుండా ఉండాలి, కానీ చేంజ్ అవుతున్నాయి. దానివల్ల ఈ ర్యాండమ్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, దేనివల్ల వస్తాయంటే చెప్పడం ఏం చెప్తాం,
డ్యూ టు చేంజెస్, అన్నోన్ చేంజెస్ అంటే అర్థం మనకు తెలియదు కదా. డ్యూ టు అన్నోన్ చేంజెస్ ఇన్ experimental conditions due to unknown changes in experimental conditions. అంతే ఏం చేయలేం మనం. మరి వీటిని మినిమైజ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఈ సింపుల్ అమ్మ. మినిమైజ్ చేయడానికి ఏం చేయాలంటే ఒకటే ఎక్స్పెరిమెంట్ పదే రిపీట్ చేస్తూ నెంబర్ ఆఫ్ వాల్యూస్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీస్తూ ఉండాలి. ఓకే అమ్మ, సింపుల్గా ఒక వాల్యూ తీసి వదిలేకుండా మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ఏదో ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ ఉందమ్మా. ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ ఉంది, దీనికి వాల్యూ 8 రావాలి. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ర్యాండమ్ ఎర్రర్స్ వల్ల ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు ఒకసారి 8.1 వచ్చింది, ఒకసారి 8.2 వచ్చింది. 8 రావాలి యాక్చువల్గా, కానీ ఇలా వస్తుంది. ఒకసారి 8.3 వచ్చింది, ఒకసారి 7.9 వచ్చింది, ఒకసారి ఏం జరిగింది 7.8 వచ్చింది. అలా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి మనం. అంతా అయిన తర్వాత ఏం చేస్తాం, అన్నిటిని యాడ్ చేసి యావరేజ్ తెస్తాం. అప్పుడు 8 రాకపోయినా అట్లీస్ట్ 8కి దగ్గరగా వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఏమొస్తుంది, 8.1, 8.2, 8.3, 7.9, 7.8 ఇలా ఉంది కదమ్మా. 8 + 2 10, 9 + 2 23, 2 10 18 26 33 40. ఓకే, సో 40 403 బై ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. ఇదే కదా యావరేజ్ అంటే. 5 8 0 40. ఓకే, 5 8 0 40, 8.6 వచ్చిందా? తప్పు చేసినట్టు ఉన్నాయంటే ఏదో తప్పు చేస్తున్నా మాగండి. ఎంతెందుకు వస్తుంది ఇది? 40.3 అమ్మా, సారీ 40.3. ఓకే, 40.3 అమ్మది. 40.3 బై 5, 5 8 0 40, 0.0 5 6 0 30, సో 8.06 వచ్చింది. ఓకే, ఇలాగా చూడండి, ఒక్కొక్కటి విడివిడిగా చూస్తే ఎర్రర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. 0.1, 0.2, 0.3 అలా ఉన్నాయి ఎర్రర్స్. అయితే అన్నింటిలో యావరేజ్ తీసుకుంటే ఎర్రర్ అనేది తగ్గిపోయింది, 0.606. సో ఈ రకంగా మనం ర్యాండమ్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయగలుగుతాం అమ్మ. ఓకేనా? ఏం చేయాలి మనం, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీయాలి. హౌ టు రెడ్యూస్ ర్యాండమ్ ఎర్రర్స్ అన్నాడు అనుకోండి, ఏం చేయాలి మనం, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీయాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ని ఎక్కువ అబ్జర్వేషన్స్ చేస్తే అంత మంచిది. ఓకే, హౌ టు రెడ్యూస్ అంటున్నా, ఏం చేయాలి, టేక్ లేదా ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అండ్ ఫైండ్ and calculate అంటారు, and calculate the average value, and calculate the average value. టింగ్ 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 టిష్యూ ఫినిష్. అంతే అమ్మ, ఇంకా అంతకన్నా ఏం చేయగలరు అమ్మ. చూడండి, మీకు యాక్చువల్గా అయితే ఎర్రర్స్, సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్ అనే చెప్తారు. బట్ అకాడమీ టెక్స్ట్ బుక్లో లీస్ట్ కౌంట్ ఎర్రర్ అని కూడా ఒకటి ఉందమ్మా. లీస్ట్ కౌంట్ ఎర్రర్ ఇది కూడా ఇచ్చాడు. వాట్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటే, చూడమ్మా, వాట్ ఈజ్ లీస్ట్ కౌంట్, అసలు లీస్ట్ కౌంట్ అంటే ఏంటి? స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పేంటి, స్కేల్తో మనం మెజర్ చేయగలిగే లీస్ట్ మెజర్మెంట్ ఏంటమ్మా, 0.1 సెంటీమీటర్స్. వర్నియర్ క్యాలిపర్స్తో మనం మెజర్ చేయగలిగే లీస్ట్ మెజర్మెంట్ ఏంటది, 0.01 సెంటీమీటర్స్. అదే స్క్రూ గేజ్ ఉందనుకోండి, 0.001 సెంటీమీటర్స్. ఓకే, దిస్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఆఫ్ స్కేల్, దిస్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్, దిస్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ లీస్ట్ కౌంట్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి నేను చెప్తాను. లీస్ట్ కౌంట్ అంటే ఏంటమ్మా, ద స్మాలెస్ట్ మెజర్మెంట్ విచ్ కెన్ బి మెజర్డ్ విత్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఎంత స్మాలెస్ట్ మెజర్మెంట్ మనం మెజర్ చేయగలం, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు, దాంతో ఎంత స్మాలెస్ట్ మెజర్మెంట్ మనం మెజర్ చేయగలం, దాన్ని మనం లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటాం. ప్రెసిషన్ అనమాట. ప్రెసిషన్ గురించి చెప్పుకున్నాం, సేమ్ డెఫినేషన్ ప్రెసిషన్లో కూడా చెప్పుకున్నాం. ఎంత ప్రిసైజ్గా మనం ఎంత ప్రెసిషన్తో మనం మెజర్ చేయగలం. ఓకే, స్కేల్లో ప్రెసిషన్ ఎంత అంటే 0.1.
ఓకే, వెర్నియర్ క్యాలిపర్స్లో ప్రెసిషన్ ఎంత అంటే 0.01, స్క్రూ గేజ్లో ప్రెసిషన్ ఎంత అంటే 0.001 సెంటీమీటర్స్. అంటే అస్తమానం ఇదే వస్తుందని కదమ్మా, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్కి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? సో ఎంత ప్రిసైజ్గా మనం మెజర్ చేస్తున్నాం, ఎంత ప్రెసిషన్ ఎంత, ప్రిసైజ్ అంటే ఏంటో చెప్పాను నేను, లీస్ట్ మెజర్మెంట్ అని. ఓకే, ఎంత ప్రిసైజ్ ఆ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ లీస్ట్ కౌంట్. ఓకే అమ్మా, ఆ లీస్ట్ కౌంట్లో ఎర్రర్ ఏదైనా ఉందనుకోండి, లీస్ట్ కౌంట్లో కూడా ఎర్రర్ ఉంటుందమ్మా. ఓకే, ఆ లీస్ట్ కౌంట్లో ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, దాన్ని లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటాం. ఓకే, సో అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇది కూడా ఒక సెపరేట్ ఎర్రర్ కింద ఇచ్చాడు, అందుకని చెప్పాము. ఎందుకంటే ఐపీఈలో ఇంటర్మీడియట్ లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏమంటారు దాన్ని, మీ పేపర్స్ వాల్యూ చేస్తారు కదా, మీ పేపర్స్ కరెక్షన్ చేస్తారు కదమ్మా, కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే అకాడమీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతాడు. అందుకని చెప్పి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా మనం చెప్పేసుకుంటే పని అయిపోద్ది కదా. ఓకేనమ్మా, రైట్. సరే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూడమ్మా, అబ్సల్యూట్, రిలేటివ్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్స్. చూద్దాం ఏంటో. ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కాదమ్మా, ఇవన్నీ ర్యాండమ్ ఎర్రర్స్, సిస్టమేటిక్ ఎర్రర్స్లో వచ్చేవే. అయితే ఇక్కడి నుంచి అంటే మ్యాథమెటిక్స్ అనమాట, ఇదంతా మ్యాథమెటిక్స్. ఓకేనా, మ్యాథమెటికల్గా చెప్తున్నాం. అసలు ఎర్రర్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలని చెప్పేసుకున్నాం. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే మళ్ళీ అది వేరే రకం ఎర్రర్ అలా అనుకోకుందమ్మా, ఇదంతా మ్యాథమెటిక్స్. ఇక్కడి నుంచి అంతా క్యాలిక్యులేషన్స్ అనమాట. ఓకే, సరే. సో ఇవేంటో తెలియాలి అంటే ఫస్ట్ అసలు ట్రూ వాల్యూ అంటే ఏంటో తెలియాలమ్మా. వాట్ ఈజ్ ట్రూ వాల్యూ? ట్రూ వాల్యూ అంటే ఏంటో తెలియాలి. ఓకే, మనం ఎక్స్పెరిమెంట్ చేసాం, ఇక్కడ టేబుల్ వేస్తాం. మనము ఎక్స్పెరిమెంట్ చేసాం అమ్మా, టింగ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. మనం ఏదో ఎక్స్పెరిమెంట్, ఏదో ఒక ఫిజికల్ క్వాంటిటీ మనం కనుక్కుంటున్నాం, ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ మనం కనుక్కుంటున్నాం అమ్మా, సమ్ ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ మనం కనుక్కుంటున్నాం. ఇక్కడ సీరియల్ నెంబర్స్ వేస్తున్నా చూడండి, 1 2 3 4 5 6. ఓకే, 6 అబ్జర్వేషన్స్ తీసుకోండి చాలే, అదే ఎక్కువ. ఒకసారి మెజర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.15 వచ్చింది. ఇంకోసారి మెజర్ చేసినప్పుడు 3.18 వచ్చింది. ఓకే, ఇంకోసారి మెజర్ చేసా 3.19 వచ్చింది. ఇంకోసారి మెజర్ చేసా 3.17 వచ్చింది. ఇంకోసారి మెజర్ చేసా 3.14 వచ్చింది. ఇంకోసారి మళ్ళీ మెజర్ చేసా, ఈసారి 3.16 వచ్చింది. ఓకే, ఇలా వచ్చిందమ్మా. ఓకే, వీటికి నేమింగ్ ఇద్దాం. దీన్ని x1 అందాం, దీన్ని x2 అందాం, దీన్ని x3, దీన్ని ఏమో x4 అందాం, దీన్ని x5 అందాం, దీన్ని x6 అందాం. కనపడుతుందా బోర్డు చివరి వరకు? రాసేసుకుంటూ వెళ్ళిపోయాను కానీ టింగ్ టింగ్ టింగ్. ఓకే, సూపర్, ఎక్సలెంట్. ఏంటి బోర్డు కదిలిందా? ఓకే అమ్మ, ఏదైతే ఏంటి బాగానే కనపడుతుందిగా బోర్డు. ఓకే అమ్మ, x1 x2 x3 x4 x5 x6. ఓకే, ఇలా ఇచ్చాం మనం. వాట్ ఈస్ ట్రూ వాల్యూ? ట్రూ వాల్యూ అంటే ఏంటంటే ఏం లేదమ్మా, సింపుల్. ఈ అన్ని అబ్జర్వేషన్స్ని యాడ్ చేసి దానికి మనం ఏం చేయాలి, యావరేజ్ కట్టాలి. ఈ ట్రూ వాల్యూనే కొన్ని టెక్స్ట్ బుక్స్లో మీన్ వాల్యూ అని కూడా ఇస్తాడు. ఓకే ఓకే అమ్మా, అయితే దీన్ని మనం రిప్రజెంట్ చేసి, అది ఎక్స్ కదా, దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎక్స్ మీన్ అని రిప్రజెంట్ చేయండి, లేదా ఎక్స్ బార్ అని రిప్రజెంట్ చేయండి. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కలా ఉంటుందమ్మా, బట్ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ట్రూ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇక్కడ బోల్డెన్ అబ్జర్వేషన్స్ చేసాము, ఈ అబ్జర్వేషన్స్ అన్నిటికీ మనం ఏం చేయాలి, మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. అబ్జర్వేషన్స్ అన్నిటికీ ఏం చేయాలమ్మా, మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, చేద్దామా, క్యాలిక్యులేషన్ చేద్దామా? ఓకే, అంటే ట్రూ వాల్యూ ఎక్స్ బార్ అంటే మీనింగ్ ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి అన్ని xn డివైడెడ్ బై n. ఓకే, ఈ కేసులో ఏమొస్తుందమ్మా, ట్రూ వాల్యూ ఏమొస్తుంది చేద్దాం. ఇక్కడ 3.15 3.18 3.19 3.17 3.14 3.16 చేయండి. 6 + 4 10 + 7 17 + 9 26 + 8 34 + 5 39 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 3 are 18.
ఎన్ని వాల్యూస్ 18.99 డివైడెడ్ బై 6 6 3s are 18 పాయింట్ 6 1s are 6 39 6 6s are 36 6 6s are ఎంత వచ్చిందమ్మా 36 3 మిగిలిన 6 5s are 30 ఓకే 3.165 వచ్చింది మనం 3.17 అని వేద్దాం 5 వచ్చింది కదా దాన్ని రౌండ్ చేద్దాం సో 3.17 వచ్చింది యావరేజ్ ఓకే ఓకే అమ్మా సో ఈ కేసులో ఎక్స్ మీన్ ఎంత అంటే ఈ అన్నిటిని మనం యాడ్ చేసి బై 6 చేసాం 6 అంటే ఏంటి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 3.17 ఓకే అయిపోయింది 3.17 నెక్స్ట్ వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్ దాని గురించి మాట్లాడదాం వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్ చెప్తా జాగ్రత్త వినండి అమ్మ జాగ్రత్త వినండి వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ట్రూ వాల్యూ ఇదే కదమ్మా 3.17 మనం మెజర్ చేసిన వాల్యూస్ ఇవి ఓకే నేను అబ్సల్యూట్ ఎర్రర్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాను అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే ట్రూ వాల్యూ మైనస్ ఏం చేయాలి ట్రూ వాల్యూ మైనస్ ఇంకా అవ్వలేదమ్మా చెప్తా ఆగండి అబ్సల్యూట్ ఎర్రర్ని మనం డెల్టా ఎక్స్తో డినోట్ చేస్తాం ఇప్పుడు నేను ఫస్ట్ దానికి ఎర్రర్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి డెల్టా x1 అంట ఫార్ములా ఏంటమ్మా అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములా ఏంటంటే ట్రూ వాల్యూ అంటే ఎక్స్ బార్ మైనస్ x1 అని వేస్తున్నా ఇంకా అవ్వలేదమ్మా చెప్తా ఏంటో చెప్తా ఎక్స్ బార్ మైనస్ x1 అంటే 3.17 మైనస్ 3.15 ఈక్వల్ టు ఎంతమ్మా 0.02 ఓకేనా 0.02 3.17 మైనస్ 1 అంతే కదా 0.02 అలాగే డెల్టా x2 ఏమొస్తుంది 3.17 మైనస్ 3.18 ఇక్కడ ఏమొచ్చింది మైనస్ 0.01 దీంట్లోంచి తీసేస్తే మైనస్ అమ్మ ఓకే అలాగే డెల్టా x3 ఈక్వల్ టు 3.17 మైనస్ 3.19 ఈక్వల్ టు ఏమొచ్చింది మైనస్ 0.02 చూడమ్మా మైనస్ 0.02 ఓకే అలాగే డెల్టా x4 ఈక్వల్ టు 3.17 మైనస్ 3.17 ఇక్కడ 0 వచ్చింది ఒక గొడవ లేదు డెల్టా x5 ఈక్వల్ టు 3.17 మైనస్ 3.14 ఈక్వల్ టు 0.03 అలాగే డెల్టా x6 ఈక్వల్ టు 3.17 మైనస్ 3.16 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.01 ఇక్కడ చూడండి ఇక్కడ పాజిటివ్ ఎర్రర్ వచ్చింది ఓకే పాజిటివ్ ఎర్రర్ ఇక్కడ ఎర్రర్ నెగిటివ్ ఇక్కడ కూడా ఎర్రర్ నెగిటివ్ ఇక్కడ 0 వచ్చింది అంటే ఎర్రర్ లేదని కాదు 0 ఎర్రర్ అంటాం దీన్ని ఓకే ఎర్రర్ లేదని కదా 0 ఎర్రర్ అంటే ఇంకోటి కూడా ఉంది ఇంకో మీనింగ్ కూడా ఉంది సరే ఇక్కడ 0 ఎర్రర్ ఉంది ఇదేంటమ్మా పాజిటివ్ ఎర్రర్ ఇది కూడా పాజిటివ్ ఎర్రర్ ఓకే ఈ ప్రతి ఒక్క సింగిల్ దీన్ని మనం ఏమంటాం అంటే అమ్మ అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ ప్లస్లు ఈ మైనస్లను కూడా ప్లస్ చేసేయండి అంటాడు దాన్ని అబ్సల్యూట్ ఎర్రర్ అనండి అంటాడు ఓకే అలాగే తీసుకుందాం మనం కూడా కొన్ని టెక్స్ట్ బుక్స్లో అలా ఉందమ్మా ఓకే యాక్చువల్గా ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాం అదే అబ్సల్యూట్ ఎర్రర్ ఇవి అబ్సల్యూట్ ఎర్రర్స్ ఇవన్నీ అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏమన్నాడమ్మా కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏమన్నాడు ఇక్కడ మనకు మైనస్లు వచ్చినాయి కదా కొన్ని వాటిని కూడా ప్లస్ అనే తీసుకోండి అన్నాడు అది ఎందుకు తీసుకోమన్నాడో నేను చెప్తానమ్మా మీకు వాటిని కూడా ప్లస్ అనే తీసుకోండి అన్నాడు ఎందుకు తీసుకోమన్నాడు నేను చెప్తాను ఇప్పుడు ఓకే అంటే ఇక్కడ వచ్చిన ఎర్రర్స్ ఇక్కడ మైనస్ 0.01 వచ్చింది దీన్ని కూడా ప్లస్ అనే తీసుకోమన్నాడు అంటే వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే మీరు డెల్టా x1కి మాడ్యులస్ తీసుకోండి అంటున్నాడు మాడ్యులస్ అంతే కదా మాడ్యులస్ అంటే ఏంటమ్మా మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది ప్లస్ ఉన్న ప్లస్ అవుతుంది మాడ్యులస్ అంటే ఓకే దీన్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటామని చెప్పి కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఉంది ఓకే మనం అగ్రీ అవుదాం ఏదైనా రాయొచ్చు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏముందో చూడండి ఓకే అమ్మ కాబట్టి ఈ ఎర్రర్ మైనస్ 0.01 వచ్చినా మనం ఏం తీసుకోవాలి 0.01 అనే తీసుకోవాలి ఇది మైనస్ 0.02 వచ్చినా మనం ఏం తీసుకోవాలి 0.02 అనే తీసుకోవాలి మా మాడ్యులస్ అంటే మీనింగ్ తెలుసు కదా మాడ్యులస్ అంటే మనకి లోపల పాజిటివ్ వాల్యూ రావచ్చు నెగిటివ్ వాల్యూ రావచ్చు బట్ మనం మాత్రం పాజిటివ్ వాల్యూవే తీసుకుంటాం అదే మాడ్యులస్ ఓకే మాడ్యులస్ విన్నారమ్మా మాడ్యులస్ ఓకే సో మనం క్యాలిక్యులేట్ చేసిన ఏంటది అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటమ్మా ట్రూ వాల్యూ
ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ, ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. దీనికి మనం ఏం తీసుకోవాలి, మాడ్యులస్ తీసుకోవాలి. దాన్నే మనం ఏమంటామమ్మా, అబ్సల్యూట్ ఎర్రర్స్. అబ్సల్యూట్ ఎర్రర్స్ ఎక్కడైనా రాద్దాం, ఇవి ఉపయోగపడతాయి మళ్ళీ మనకి. డెల్టా x1 ఈక్వల్ టు, ఈ పక్కన రాస్తున్నామా 0.02, అలాగే డెల్టా x2 ఈక్వల్ టు 0.01. మాడ్యులస్ని తీసుకోవాలి. ఇవన్నీ అబ్సల్యూట్ ఎర్రర్సే అమ్మా. డెల్టా x3 ఈజ్ ఈక్వల్ టు, డెల్టా x3 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 0.02 అంతేనా? ఓకే. డెల్టా x4 ఈక్వల్ టు 0. డెల్టా x5 ఈక్వల్ టు ఎంతమ్మా, 0.03. అమ్మా ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా మనం ప్లస్సే తీసుకోవాలి. ఓకే. డెల్టా x6 ఈక్వల్ టు టింగ్ 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 ఈక్వల్ టు ఎంతమ్మా, 0.01. ఓకే ఓకే అమ్మా, అది విషయం. సో అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటో తెలిసిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అమ్మా, రిలేటివ్ ఎర్రర్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిలేటివ్ ఎర్రర్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్. ఓకేనా? హెడ్డింగ్ పెడుతున్నాం అమ్మా, రిలేటివ్ ఎర్రర్. దీన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఫ్రాక్షనల్ ఎర్రర్ అని కూడా ఇస్తాడు. ఫ్రాక్షనల్ ఎర్రర్ సింపుల్గా చెప్తా వినండి. సింపుల్, డెల్టా x/x అంతే. రిలేటివ్ ఎర్రర్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే ఏంటమ్మా, డెల్టా x/x బార్ అంటున్నా. అంటే మనకు వచ్చిన ఎర్రర్ డివైడెడ్ బై ట్రూ వాల్యూ. ఓకే. అబ్సల్యూట్ ఎర్రర్ ఇలా రాస్తారు. ఇదంటే అబ్సల్యూట్ ఎర్రర్, బద్ధకంతో ABS అని రాసామా, అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. దీన్నే మనం రిలేటివ్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటాం. రిలేటివ్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్ ఫార్ములా ఏంటమ్మా, డెల్టా x/x బార్. x బార్ అంటే ట్రూ వాల్యూ. చూడండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రిలేటివ్ ఎర్రర్ కావాలి. ఏం చేస్తాం మనం, సింపుల్ 0.02 డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ అంతా 3.17. ఎంత వస్తే అంతే. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తే అంత. 0.02 డివైడెడ్ బై 3.17. ఓకే. దాని వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయడం క్యాలిక్యులేటర్లోనూ. యాక్చువల్గా లాగరిథం ఉపయోగించండి, ఎందుకంటే IIT JEE MCET వీటిల్లో మనకి క్యాలిక్యులేటర్ ఎలా లేడు. ఓకేనా? లాగరిథమ్స్ ఉపయోగించి చేయాలి. సో ఏమవుతుందమ్మా, రిలేటివ్ ఎర్రర్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్, మీనింగ్ అంటే డెల్టా x/x. ఓకేనా? ఒక్కొక్క ప్రతిదానికి ఎర్రర్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి, పర్సంటేజ్ ఎర్రర్. ఏంటమ్మా పర్సంటేజ్ ఎర్రర్ అంటే, ఏంలే డెల్టా x/x బార్ ఇంటూ 100 అంతే, అయిపోయింది పర్సంటేజ్ ఎర్రర్. ఎంతో కొంత వాల్యూ వస్తుంది, సమ్ వాల్యూ % అని రాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన వాల్యూ 0.02 బై 3.17 అని ఉందమ్మా. దీని వాల్యూ ఎంతో వచ్చింది, సమ్ 0.0098 ఎంతో వచ్చింది అనుకున్నాం, మనకు తెలియదు ఎంతో. ఇదేంటిది, రిలేటివ్ ఎర్రర్. ఇది రిలేటివ్ ఎర్రర్. పర్సంటేజ్ ఎర్రర్ కావాలంటే దీన్ని 100తో మల్టిప్లై చేయండి, 0.98% అని రాస్తాం, ఫినిష్. ఇంత వచ్చింది అనుకున్నాం, ఈ వాల్యూ అంతా నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఇంత వచ్చింది అనుకున్నాం. ఓకే. దాన్ని నేను 100తో మల్టిప్లై చేస్తాను, 100 మల్టిప్లై చేస్తే అదే పర్సంటేజ్ ఎర్రర్ అవుతుంది. సింపుల్, అదే పర్సంటేజ్ ఎర్రర్ అవుతుంది. అయితే అక్కడితో అయిపోయిందంటే టాపిక్ అవలే, ఇంకా ఉంది. అక్కడితో టాపిక్ అయిందంటే అవలేదమ్మా, ఇంకా ఉంది. ఏముంది చూడండి. నేను ఇప్పుడు మీన్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అమ్మా, మీన్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాను. మీన్ ఎర్రర్ అంటే ఏంటి చూడండి, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే. ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నా, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. దాన్ని నేను డెల్టా x బార్తో డినోట్ చేస్తాను. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు, దాన్ని నేను దేంతో డినోట్ చేస్తున్నా, డెల్టా x బార్తో డినోట్ చేస్తున్నా. ఓకే. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్స్ వచ్చినాయా, వాటి అన్నిటిని యాడ్ చేసి మీన్ తీసుకుంటామే, యావరేజ్ తీయటమే. ఓకే అమ్మా. అంటే డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్లస్ డెల్టా x3 మాడ్యులస్ పెట్టడం మర్చిపోకండి, ప్లస్ సో ఆన్, ప్లస్ డెల్టా xn డివైడెడ్ బై n. ఎంత వస్తే అంత. ఎంత వస్తుంది అంటారమ్మా, దీంట్లో యాడ్ చేద్దాం. ఇది
యాడ్ చేస్తే 2 1 1 3 4 5 6 7 8 9 అంతేనా 3 4 5 6 7 8 9. సో ఈ మొత్తం అన్నింటిని యాడ్ చేస్తే 0.09 వచ్చిందమ్మా. ఈ కేసు ఈ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. మొత్తం అన్నింటిని యాడ్ చేస్తే 0.09 వచ్చింది. ఓకే, దీని ఎన్ని వాల్యూస్ 1 2 3 4 5 6 వాల్యూస్ కాబట్టి 6తో డివైడ్ చేస్తాం. ఎంత వస్తుంది? 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 0.06 1s are 6 3 మిగులుతుంది, 6 5s are 30. ఓకే అంతేనా? 0.015 కరెక్టేనమ్మా? 6 1s are 6. ఓకే రైట్. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత వచ్చిందమ్మా? అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ ఎంత వచ్చింది? డెల్టా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఈ కేసులో ఎంత వచ్చింది? 0.015. ఓకే 0.015 రైట్. చూడండమ్మా, ఎక్స్పెరిమెంట్ చేసాము, వాల్యూస్ తీసాము, ఈ వాల్యూస్ బట్టి ట్రూ వాల్యూ క్యాల్కులేట్ చేసాము. ఎంత వచ్చిందమ్మా? ట్రూ వాల్యూ ఎంత వచ్చింది? 3.17. తర్వాత ఏం చేసాం? అబ్సల్యూట్ ఎర్రర్ క్యాల్కులేట్ చేసాం. చూడండి ఇవ్వండి అబ్సల్యూట్ ఎర్రర్స్. తర్వాత రిలేటివ్ ఎర్రర్, ఈ ఫార్ములా వేసి రిలేటివ్ ఎర్రర్ క్యాల్కులేట్ చేసాం. ఈ ఫార్ములా వేసి పర్సంటేజ్ ఎర్రర్స్ కూడా క్యాల్కులేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? మీన్ ఎర్రర్. ఈ అన్నిటికీ మీన్ కూడా క్యాల్కులేట్ చేసాం. ఓకే అమ్మా, ఈ వీటన్నిటికీ మనం మీన్ కూడా క్యాల్కులేట్. వెరీ గుడ్, బాగానే ఉంది. ఫైనల్గా ఏం చేయాలి? ఇదంతా చేసాం, బాగానే ఉంది. ఫైనల్గా ఏం చేయాలి? దాన్నే మనం ఫిజికల్ రిప్రజెంటేషన్, ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంటేషన్ అని రాస్తాం. ఎక్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ ఏంటో నాకు తెలియదు. ఓకే, లెంగ్త్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదో ఎక్స్పెరిమెంట్ చేసాం అంతే. ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంటేషన్ ఇది రాస్తున్నాము. అంటే మనకి ట్రూ వాల్యూ వచ్చింది, మీన్ ఎర్రర్ కూడా వచ్చింది. ఫైనల్గా మనం ఆన్సర్ అయ్యాలి. ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసాం, అయిపోయింది. ఫైనల్గా మనం ఆన్సర్ అయ్యాలి. ఆన్సర్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే ట్రూ వాల్యూ రాస్తాం. ఇలాగ ఫస్ట్ 3.17 ట్రూ వాల్యూ రాస్తాం. రాసిన తర్వాత ఇంత ఎర్రర్ ఉండొచ్చు అని చెప్తున్నాం. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తామమ్మా? ఇది ట్రూ వాల్యూ కరెక్టే, ఎగ్జాక్ట్ వాల్యూ మనం చెప్పగలమా? లేదు, మనకు వచ్చిన వాల్యూ ఇదే, కానీ దాంట్లో ఎర్రర్ కూడా ఉంది. ఎంతో కొంత ఎర్రర్ మెజర్మెంట్లో ఖచ్చితంగా ఎర్రర్ ఉంటుంది. ఎంత ఎర్రర్ ఉండొచ్చు? ఇంత ఎర్రర్ ఉండొచ్చు. సో దాన్నే మనం ఇలా రాస్తాం, ±0.015. ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ట్రూ వాల్యూ ± డెల్టా ఎక్స్ బార్. సో ఫిజికల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా రిప్రజెంట్ చెయ్యాలి. ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వచ్చింది 3.17 ఆన్సర్ వచ్చింది. ఓకే అయితే పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు, ట్రూ వాల్యూ అంటున్నా ఉంది, పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు అది. ఎర్రర్ కూడా ఉంటుంది, ప్రతి మెజర్మెంట్కి ఎర్రర్ ఉంటుందమ్మా. ఆ ఎర్రర్ అనేది ఎంత ఉండొచ్చు అదే ఇదంతా క్యాల్కులేట్ చేస్తాం. ఎంత వచ్చింది? 0.015. అది ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, పాజిటివ్ సైడ్ ఉండొచ్చు, నెగిటివ్ సైడ్ ఉండొచ్చు. అందుకని ±0.015. అంటే మనం మెజర్ చేసే వాల్యూ ఒకసారి దీన్ని ప్లస్ చేయండి, ఎంత వస్తుంది? ప్లస్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 3.185. 3.185 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ చేస్తే దీన్ని మైనస్ చేస్తాం అనుకున్నాను. 3.17లోంచి 0.015 మైనస్ చేసాం అనుకోండి. 10లోంచి 5 తీస్తే 5, 6లోంచి 1 తీస్తే డింగ్ 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 5 1. ఓకే, ఇంకోటి ఏంటమ్మా? 3.15 యాడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది, మైనస్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. అంటే మనకు వచ్చిన ఫిజికల్ వాల్యూ ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఎక్కడో చోట ఉంటుంది అని మనం చెప్తాం అనమాట. ఓకేనా? మనకు ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు, ఫిజికల్ వాల్యూ మెజర్ చేయమని, ఏదో ఫిజికల్ వాల్యూ ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేయమని ఇచ్చారు. ఆ ఫిజికల్ క్వాంటిటీ వాల్యూ ఎక్కడ ఉంటుందమ్మా? ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఎక్కడో చోట ఉండొచ్చు. ఓకే, అదమ్మా విషయం. సో పాజ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఇప్పటివరకు మనం ఒకటే ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నాం, దాంట్లో ఎర్రర్ ఉంటే దాన్ని ఎలా చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇదంతా రాసాం. ఇప్పుడు అది కాదు, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్, మోర్ దాన్ వన్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉండొచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ. ఇదో ఎక్స్, ఇవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమో. ఎక్స్ అనేదో ఫిజికల్ క్వాంటిటీ, పీ అనేదో ఫిజికల్ క్వాంటిటీ, క్యూ అనేదో ఫిజికల్ క్వాంటిటీ. ఎక్స్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ, ఎడిషన్ గురించి మాట్లాడుకుందాం.
ఎక్స్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అని ఒక ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంట్ చేసాం అలాగే. ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ పీని క్యూని యాడ్ చేస్తే వస్తుందట, అలా రిప్రజెంట్ చేసాం. దీంట్లో మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్ ఎంత? మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్ ఎంత? జాగ్రత్త విన్నాం. మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్ అంటే ఎక్స్లో మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, డెల్టా పి ప్లస్ డెల్టా క్యూ. ఫినిష్. మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్ ఎంత అంటే మీది ఎర్రర్, మనం చెప్పేది అంటే ఎర్రర్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తే అప్పుడు పక్కన మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్ ఎంత అంటే డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా పి ప్లస్ డెల్టా క్యూ. డెరివేషన్లో ఏం అవసరం లేదమ్మా, జస్ట్ ఇలా రాసుకోండి అంతే. ఓకేనా? ఎడిషన్, ఒక ఫిజికల్ క్వాంటిటీని ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ చేస్తే వస్తుంది. ఓకే, దాంట్లో మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్ ఎంత అంటే ఇదిగోండి, ఇది మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్. సరే, ఇంకోటి చూద్దాం. ఈసారి సబ్స్ట్రాక్షన్ చూద్దాం. అమ్మా. ఓకే, చూడండి. ఎక్స్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాద్దాం ఈసారి. ఎక్స్ అనేది ఫిజికల్ క్వాంటిటీ, ఏబి మైనస్ చేస్తే ఈ ఫిజికల్ క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం పాజిబుల్ ఎర్రర్ ఎంత? మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఎంత? సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతామమ్మా, డెల్టా ఏ మైనస్ డెల్టా బి అని రాద్దామా? అదనమాట. ఓకే, మైనస్ కాదమ్మా, సబ్స్ట్రాక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ప్లస్సే రాయాలి. ఎర్రర్ ఆల్వేస్ యాడ్. ఎర్రర్ ఎప్పుడు యాడ్ అవ్వాలమ్మా. ఓకేనా? సో సబ్స్ట్రాక్షన్ అప్పుడు కూడా ఇదే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లెంగ్త్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఓకే, ఈ లెంగ్త్ మెజర్ చేయటంలో ఎర్రర్ 0.01 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ బ్రెడ్త్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. బ్రెడ్త్ మెజర్ చేయటంలో ఎర్రర్ 0.15 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే అమ్మా, 0.15 సెంటీమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు నాకు లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ వాల్యూ కావాలి అంతే. ఇప్పుడు నాకు ఏం కావాలమ్మా, లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ వాల్యూ కావాలి విత్ ఎర్రర్ కావాలమ్మా. ఓకే, సరే. ఫస్ట్ ఏం చేయాలి, లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ ఎంత? 5 + 3 ఎంతమ్మా? 8 సెంటీమీటర్స్. 5 + 3 ఎంత? 8 సెంటీమీటర్స్. ఓకే, మరి నాకు ఈ లెంగ్త్ మెజర్ చేయడంలో ఎర్రర్ కూడా కావాలి కదా. ఓకే, ఎర్రర్ ఏమి ఇచ్చాడమ్మా? 0.01 సెంటీమీటర్స్, 0.15 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఏం లేదు, సింపుల్. ఈ రెండింటిని కూడా యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేసి ప్లస్ ఆర్ మైనస్ 0.16 అని రాయడం అంతే. ఫినిష్ అయిపోయింది. అర్థమైందమ్మా? లెంగ్త్ 3 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 5 సెంటీమీటర్స్, వాటిని మెజర్ చేయడంలో ఎర్రర్ ఇదని చెప్పాడు. అంటే ఒక్కొక్కసారి ఎలా కూడా ఇస్తాడు. లెంగ్త్ ఎల్ ఈక్వల్ టు 3 + or - 0.01, అది ఎర్రర్ అనమాట. బ్రెడ్త్ బి ఈక్వల్ టు 5 + or - 0.15, అది ఎర్రర్. ఈ రెండింటిని యాడ్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? 5 + 3 = 8 వేసేయండి. ఇక్కడ 0.01, ఇక్కడ 0.05. మైనస్లోనే పట్టించుకోవద్దు, అసలు ఏమన్నా పట్టించుకోకండి. మనం ఏం చేయాలి? ఎర్రర్ ఆల్వేస్ యాడ్. ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేసేయటం అంతే. ఫినిష్. నెక్స్ట్ సేమ్ ఎల్ మైనస్ బి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. ఎల్ మైనస్ బి క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తారు? బి మైనస్ ఎల్ వేద్దాం, ఎందుకంటే బ్రెడ్త్ పెద్దది కదమ్మా. బి మైనస్ ఎల్ వేద్దాం. ఓకే, సో బి మైనస్ ఎల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తారు? 5 సెంటీమీటర్స్ మైనస్ 3 సెంటీమీటర్స్, దట్ ఈస్ 2 సెంటీమీటర్స్ అని వేసేయటమే. నెక్స్ట్ ఎర్రర్ కూడా కావాలి కదా. ఎర్రర్ కావాల్సినప్పుడు ఏం చేస్తారు? 0.15 సెంటీమీటర్స్లోంచి 0.01 సెంటీమీటర్స్ తీసేద్దామమ్మా. తీసేసి 0.14 సెంటీమీటర్స్ వేద్దామా. తప్పు ఇది. ఎందుకు తప్పంటున్నా చూడండి. ఎర్రర్ ఏమవ్వాలి? యాడ్ అవ్వాలి. సో ఇక్కడ కూడా ఏం వేయాలమ్మా మనం? 0.06 వేయాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, రైట్.
సరే పాజ్ చేసి రాయండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ రూల్ చూడండి. నెక్స్ట్ రూల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. మల్టిప్లికేషన్లో ఎలా ఉంటుంది, డివిజన్లో ఎలా ఉంటుంది చూద్దామా. సపోజ్ ఒక ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ ఈక్వల్ టు ఏబి, ఒక ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ ఈక్వల్ టు ఏబి అని ఇచ్చాము. ఓకే, ఏబి అని ఇచ్చా, వెరీ గుడ్. అయితే దీంట్లో ఎర్రర్ ఏ విధంగా ఉంటుంది, ఓకే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎక్స్ ఉంది కదమ్మా, మనం ఏం రాస్తామంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్ అని రాయండి. మల్టిప్లికేషన్లో ఎర్రర్ ఏ విధంగా ప్రాపగేట్ అవుతుంది, ఏ విధంగా వస్తుంది, దీని కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే కదమ్మా, ప్రాపగేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని కూడా హెడ్డింగ్ పెట్టవచ్చు. సో ఎర్రర్ ఏ విధంగా ప్రాపగేట్ అవుతుంది చూడండి. ఎక్స్ బదులు ఏం రాస్తారు, డెల్టా ఎక్స్ బై ఎక్స్ అంటే మనం ఇక్కడ ఫ్రాక్షనల్ ఎర్రర్ వస్తుంది అనమాట, రిలేటివ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏ ఇంటూ బి ఉంది కదమ్మా, ఏ ఇంటూ బి ఉన్నప్పుడు ఇక్కడ ఏలో ఎర్రర్, ఏలో ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా ఏ బై ఏ అలా రాసేయండి, బిలో ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా బి బై బి అని రాసేయండి, మధ్యలో ప్లస్ పెట్టండి, ఫినిష్. అమ్మా ఈ డెరివేషన్లో ఏంటంటే డెరివేషన్లో మనకు అవసరం లేదు, ఇప్పుడు డెరివేషన్లో ఏం మనకు అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, మల్టిప్లికేషన్లో ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఇదిగోండి, ఇది ఈ విధంగా. ఓకే, మరి డివిజన్లో ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఏ బై బి ఉంది, సో డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మీరు యాస్టీజ్, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ డెల్టా ఏ బై ఏ యాస్టీజ్గా రాసేయండి, ఇక్కడ డెల్టా బి బై బి రాసేయండి. మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ప్లస్ వచ్చింది కాబట్టి డివిజన్ వచ్చినప్పుడు మైనస్ పెట్టండి, తప్పు అవుతుంది. డివిజన్ అప్పుడు కూడా ప్లస్సే పెట్టండి అమ్మా. ఓకే అమ్మా, డివిజన్ అప్పుడు కూడా మీరు ఏం చేయాలి, ప్లస్సే పెట్టాలి. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి దీన్ని ఎలా చెప్తారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ ఉంది, ఒక రెక్టాంగిల్ టింగ్ 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 టింగ్. ఈ రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ 3 సెంటీమీటర్స్ అనుకుందాం, ఈ హైట్ అదే బ్రెడ్త్ 5 సెంటీమీటర్స్ అనుకుందాం. రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ 3 సెంటీమీటర్స్ అనుకుందాం, హైట్ 5 సెంటీమీటర్స్ అనుకుందాం. రెక్టాంగిల్ యొక్క ఓకే, రెక్టాంగిల్ యొక్క ఏమంటారమ్మా దీన్ని, ఎర్రర్, ఈ లెంగ్త్ యొక్క ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 0.06 ఉందనుకుందాం. ఓకే, బ్రెడ్త్ ప్లస్ ఆర్ మైనస్ 0.15 ఉందనుకుందాం. ఏదో ఒకటి మన ఇష్టం, నచ్చింది తీసుకోవచ్చు, ఏదో సరదాగా ఇస్తున్నాను. ఓకే, నాకు ఏరియా కావాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి. ఏం కావాలమ్మా, నాకేం కావాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి. ఓకే, సింపుల్. ఫస్ట్ మనం ఏరియా క్యాలిక్యులేట్ చేసాం. ఏరియా ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా ఏంటమ్మా, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఎంత, ఎర్రర్ వదిలేయండి, ఎర్రర్ గురించి మర్చిపోండి. 5 × 3 15 సెంటీమీటర్స్, 5 × 3 = 15 సెంటీమీటర్స్. ఎర్రర్ గురించి పట్టించుకోకండి అమ్మా, ఎర్రర్ గురించి ఇప్పుడు మీరేం పట్టించుకోకండి, సింపుల్గా వేసేయండి. 5 × 3 = 15 సెంటీమీటర్స్. అయిపోయింది, ఎక్కడితో సినిమా అయిపోయింది. నెక్స్ట్ మనకేం కావాలి, ఏరియాలో ఎర్రర్ కూడా ఉంటుంది కదా, ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఉపయోగించుకుంటాం మనం. ఓకే, సో ఏరియా ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కదమ్మా. ఓకే, ఏరియా ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. నాకు ఏరియాలో ఎర్రర్ కావాలి అంటే డెల్టా ఏ కావాలి, డెల్టా ఏ కావాలి. అది అప్పుడే నేను రాయగలను కదా, 15 ± సంథింగ్ అని రాయాలి. ఓకే, ఆ డెల్టా ఏ కనుక్కున్నప్పుడే కదా నేను రాయాలి. దానికోసం నేను ఈ ఫార్ములా ఉపయోగించుకుంటా. ఆ ఫార్ములా ఏంటి, డెల్టా ఏ బై ఏ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి. ఎంతనా, డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి అంతేనా. ఓకే, నాకు డెల్టా ఏ ఒకటే కావాలి. సో ఈ ఏ అటు తీసుకెళ్ళిపోతా, ఈ ఏని కంప్లీట్గా అటు తీసుకెళ్ళిపోతాం. డెల్టా ఏ బై ఏ ఇది, బట్ నాకు డెల్టా ఏ బై ఏ కదా, డెల్టా ఏ ఒకటే కావాలి. సో దీన్ని కంప్లీట్గా నేను ఇటు తీసుకెళ్ళిపోతా, ఇంటూ ఏ రాయించగలగా. ఓకే, చూడు క్యాల్కులేషన్ చేద్దామా. డెల్టా ఏ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఏ అంత అనేసానా. ఓకే, డెల్టా ఎల్ బై ఎల్, డెల్టా ఎల్ ఎంతమ్మా 0.06 డివైడెడ్ బై ఎల్ ఎంత 3 సెంటీమీటర్స్ ప్లస్ డెల్టా బి బై బి అంటే డెల్టా బి ఎంతమ్మా
ఎర్రర్, డెల్టా బి అంటే ఎర్రర్ ఇన్ బ్రెడ్త్ ఎంత 0.15 డివైడెడ్ బై 5 ఇంటూ ఏ ఉంది, ఏ అంతా 15 సెంటీమీటర్స్, ఏ ఎంతమ్మా 15 సెంటీమీటర్స్. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దామా. ఇది 0.02 ప్లస్ ఇది 0.3 అంతేనా, 0.3 అయ్యి ఉంటుంది. ఓకే, 0.02 ప్లస్ 0.03 ఇంటూ 15 ఉంది పైన, బయట అది మర్చిపోకూడదు. అప్పుడు ఇది ఏమవుతుంది 0.05 ఇంటూ 15, 5 15 75, ఓకే 75 102 అంటే 0.75 అనేది ఎర్రర్ అమ్మ. సో డెల్టా ఏ వాల్యూ ఎంత వచ్చింది 0.75. కాబట్టి ఇప్పుడు ఏరియా ఎంత అని ఎవరన్నా అడిగారు అనుకోండి 15 సెంటీమీటర్స్ రాయాలి ప్లస్ ఆర్ మైనస్ 0.75 ఎర్రర్తో పాటు రాయాలమ్మ, ప్లస్ ఆర్ మైనస్ 0.75. ఓకే, సేమ్ ఇలాగే డివిజన్ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఓకే అమ్మ, సేమ్ ఇదే మనం డివిజన్ కూడా అప్లై చేయాలి. డివిజన్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్లో కొంత ఎర్రర్ ఉండొచ్చు, వాల్యూమ్లో కొంత ఎర్రర్ వాడిస్తాడు. అక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, మాస్ బై వాల్యూమ్ చేద్దాం, అది కూడా చేద్దాం. ఎందులేమ్మా, అర్థం అవుతుంది కదా మీకు, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు. ఓకేనా, సరే పాజ్ చేసి రాసుకోండి. ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 0.15 kgs అని తీసుకోండి. ఓకే, వాల్యూమ్ సమ్ 3 ఇంటూ 3 ప్లస్ ఆర్ మైనస్ 0.09 అని తీసుకోండి. వాల్యూమ్లో ఎర్రర్ కావాలి, క్యాలిక్యులేట్ చేయండి. ఏదో అలా నోట్కి వచ్చిన లెక్క చెప్పని మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, సరేనా, సరే పాజ్ చేసి రాసుకోండి అమ్మ ఇది. నెక్స్ట్ చూడండి అమ్మా. సరే ఇప్పుడు దాకా మల్టిప్లికేషన్ చూసాం, ఎడిషన్ చూసాం, సబ్స్ట్రాక్షన్ చూసాం, మల్టిప్లికేషన్ చూసాం, డివిజన్ చూసాం. అయితే ఈసారి ఫిజికల్ క్వాంటిటీ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ క్వాంటిటీ ఈ విధంగా ఇచ్చాడు, x ఈక్వల్ టు ఏ పవర్ ఆల్ఫా ఏ పవర్ ఎక్స్, దీన్ని p ఈక్వల్ టు అని రాద్దాం, అక్కడ x వాడంగా ఏ పవర్ ఎక్స్ బి పవర్ వై బై సి పవర్ జెడ్ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడేం చేయాలమ్మా, ఏం కంగారు పడకండి. డెల్టా పి బై పి ఈక్వల్ టు ఏమవుతుందండి ఈ కేసులో, ఇలా ఇచ్చాడు. ఇఫ్ పవర్స్ ఆర్ గివెన్, ఇలా ఇచ్చాడమ్మా. ఏదో ఎలా ఇచ్చాడు, ఏదో ఈక్వేషన్లు అన్నీ పవర్స్ లేకుండా ఉండవు కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఉంది πr స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఉంది. ఓకేనా, అలా ఇవ్వచ్చు కదా. సరే, సో ఇలాంటి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే డెల్టా పి బై పి రాయండి. ఇక్కడ ఏ ఇంటూ బి డివైడెడ్ బై సి. సో డెల్టా ఏ బై ఏ ప్లస్ రాసి, డెల్టా బి బై బి ప్లస్ రాసి, డెల్టా సి బై సి అలాగే రాసేయండి. ఇదే కదా మనకు తెలిసింది, మల్టిప్లై అవుతున్నా డివైడ్ అవుతున్నా ఇలా రాయటమే, ప్లస్ 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 అని. ఓకే, అయితే ఏ ఎన్నిసార్లు వచ్చింది, ఎక్స్ టైమ్స్ వచ్చింది. ఏ క్యూబ్ అంటే 3 టైమ్స్ వచ్చినట్టు, ఏ పవర్ 4 అంటే 4 టైమ్స్ వచ్చినట్టు. కాబట్టి దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ టైమ్స్ వచ్చింది అనమాట. బి ఎన్నిసార్లు వచ్చింది, వై టైమ్స్ వచ్చింది. సి ఎన్నిసార్లు వచ్చింది, జెడ్ టైమ్స్ వచ్చింది. అంతే, అయిపోయిందమ్మా. పవర్స్ కనిపిస్తే ఇలా రాయటమే, డెల్టా ఏ బై ఏ, డెల్టా బి బై బి, డెల్టా సి బై సి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చేద్దామా. ఏం చేద్దాం, వాల్యూమ్. ఓకే, ఇలా చేద్దాం. రేడియస్ ఆఫ్ ఏ స్పియర్, రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఆర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ 0.15 సెంటీమీటర్స్ అని ఇచ్చాము అలాగే. ఓకే, ఫైండ్ వాల్యూమ్ విత్ maximum పాసిబుల్ ఎర్రర్. ఇలా అడిగా క్వశ్చన్, maximum పాసిబుల్ ఎర్రర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అడిగా. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటమ్మా, v ఈక్వల్ టు 4/3 πr³. v ఈక్వల్ టు 4/3 πr³. అంతేనా. ఓకే, వెరీ గుడ్, రాసిన బాగానే ఉంది. సో ఫస్ట్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తా. ఫస్ట్ ఈ ఎర్రర్తో నాకు సంబంధం లేదు, ఫస్ట్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తా. వాల్యూమ్ v ఈక్వల్ టు 4/3 ఇంటూ π ఇంటూ
ఆర్ క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే 125. అంతేనమ్మా? 4/3 ఇంటూ పై ఇంటూ 125. ఇలా రాద్దాం లేదా 3.14 అని రాద్దాం. 3.14 ఇంటూ 125. ఓకే అమ్మా, క్యాలిక్యులేషన్ చేద్దాం. 4 125 అంటే ఎంత? 4 125. 4 5s are ఇక్కడ వేస్తా. 4 5s are 20, 2 4 2s are 10, 11 12 1 4 2s are 10. 2 దీని 4 5s are 20, 2 4 2s are 8 9 10 500. ఓకే, 500 ఇంటూ 3.14/3. ఓకే, అంటే ఎంత వస్తుందమ్మా? 5 4s are 20, 2 5 1s are 5 6 7. ఓకే, 5 3s are 15. పక్కన 2 సున్నాలు పెట్టాలి. డాట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. సో 1570 వచ్చింది. ఓకే, 500 ఇంటూ 3.14 ఎంత వచ్చిందమ్మా? 1570 వచ్చింది. 1570/3. 1570/3 ఏమవుతుంది? 3 5s are 15, 3 2s are 6, 1 3 3s are 9.33. సో 522.33 అనేది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత వచ్చిందమ్మా? 523.33. బట్ నాకు ఏం కావాలి? ఎర్రర్ కూడా కావాలిగా. ఓకే, ఎర్రర్ కూడా కావాలిగా. 523.33 సెంటీమీటర్ క్యూబ్ అమ్మ. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలి? ఎర్రర్ కూడా కావాలి. ఎర్రర్ కావాలి అంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాను. ఈ ఫార్ములా ఉపయోగించినప్పుడు డెల్టా V/V ఈజ్ ఈక్వల్ టు 4/3 πr క్యూబ్ ఉంది. అంటే డెల్టా 4/4 ప్లస్ డెల్టా π/π ప్లస్ 3 ఇంటూ డెల్టా. ఇవన్నీ వేస్తామమ్మా. చూడమ్మా, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇది కూడా ఒక నెంబర్ అంతే. వీటిల్లో మనకి ఇది ఉండదు, ఎర్రర్ అనేది ఉండదమ్మా. 4 అంటే 4, 4లో ఎర్రర్ ఉంటుందా మళ్ళీ? నెంబర్ 4 అంటే 4, 3 అంటే 3, పై అంటే 3.14 అంతే. దాంట్లో ఎర్రర్ ఏమైనా ఉంటుందో? ఉండదు. కాన్స్టెంట్లు అవి. ఇవన్నీ కాన్స్టెంట్లు. వాటితో మీరు పట్టించుకోకండి. ఇంకేం మిగిలింది మనకి? ఆర్ క్యూబ్ మిగిలింది. ఆర్ క్యూబ్ని ఎలా రాసుకోవాలి? డెల్టా r/r అలా రాసేయండి. ఇక్కడ ఏముంది? 3 సార్లు ఉంది r, కాబట్టి 3తో మల్టిప్లై చేయండి, అంతే. ఫినిష్. ఓకే, ఇప్పుడు డెల్టా వి మనకు వస్తుంది. డెల్టా వి ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా r/r ఇంటూ వి. ఇవి అటు తీసుకెళ్ళాం. ఓకేనా? ఇప్పుడు 3 ఇంటూ డెల్టా ఆర్ ఎంతమ్మా? ఇచ్చామా ఎక్కడన్నా? ఇదిగోండి, డెల్టా ఆర్ ఎంత? 0.15 డివైడెడ్ బై ఆర్ ఎంతమ్మా? 5 సెంటీమీటర్స్ ఇంటూ వి. వి అంటే ఎంత? వి కూడా క్యాలిక్యులేట్ చేసాంగా. 523.33. ఓకే, ఇదంతా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 0.03. ఓకే, అంటే 0.09 ఇంటూ 523.33. ఇది కనుక మనం మల్టిప్లై చేస్తే 9 3s are 27, 2 9 3s are 27, 29, 2 9 3s are 27, 29, 2 9 2s are 18, 19 20, 2 9 5s are 45, 46, 47. టింగ్ టింగ్. అంతేనా? తప్పు చేశాను ఏమన్నా? ఓయ్, టిక్ చిక్ చిక్ చిక్. ఇక్కడ 2 ఇక్కడ 2 ఉన్నాయి కదా. 1 2 3 4 ఇక్కడ వస్తుందమ్మా పాయింట్. అంటే 47.09 వచ్చిందమ్మా. ఓకే, నియర్లీ 47.09 లేదంటే 47.1 వేసుకోండి. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 47.1 అవుతుంది కదా. ఇది ఎర్రర్, డెల్టా వి. సో ఫైనల్ ఆన్సర్ ఏం రాస్తాం మనం? వాల్యూమ్ ఎంత అంటే ఏం రాస్తాం? 523.33 ప్లస్ ఆర్ మైనస్ 47.1. ఓకే, అర్థమైందమ్మా? దట్స్ ఇట్. ఓకే అమ్మా, ఇక్కడతో వీడియో ఆపుదాం. ఎందుకంటే యాక్చువల్గా ఐఐటీ జేఈ క్వశ్చన్ ఏదైనా చేపిద్దాం అనుకున్నాను. చేద్దాం అమ్మా, ఐఐటీ జేఈలో అడిగిన క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకే, అయితే ఈ వీడియో లెంగ్త్ ఆల్రెడీ ఎక్కువైంది కాబట్టి ఇంక ఇక్కడతో ఈ వీడియో ఆపేస్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం అమ్మా. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. వన్స్ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత ఐఐటీ జేఈ నీట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసి అవి కూడా ఒక వీడియో, 1 or 2 వీడియోస్ చేస్తాము. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఇంకా నేను ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేశా, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని. ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని చెప్పి ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేసాము, అది ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని చెప్పి ఒక అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, అది కూడా ఫాలో అవ్వండి అమ్మా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.